అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి ఏంటనేది గత 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల నుంచి, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధ్వంసం నుంచి ప్రజలకు సుపరిపాలన ఇస్తూ రాష్ట్ర అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఆంధ్ర రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిది, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు అత్యంత వేగంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దానిలో భాగంగా అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందుకనే ఈ రోజున ఏదైతే గీత కార్మికులు ఉన్నారో, గీత కులాలు ఉన్నాయో, గీత కులాలు అలాగే బడుగు బలహీన వర్గాలు అన్నిటిని కూడా ఆర్థికంగా, సామాజికంగా, అటు రాజకీయంగా కూడా తీసుకెళ్ళినటువంటి ఘనత ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు. అదే స్ఫూర్తితో ఈరోజు మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఈరోజు గౌడ సోదరులకి, గీత కులాలకు సంబంధించినటువంటి శెట్టి బలిజ, గౌడ, ఏత, శ్రీశైన కులాలకు సంబంధించి, ఈడిగ కులాలకు సంబంధించి మొన్న వైన్ షాపులు అలాట్ చేయడంలో 10% రిజర్వేషన్ కల్పించడం, అలాగే లైసెన్స్ ఫీజు కూడా 50% మాత్రమే లైసెన్స్ ఫీజు వాళ్ళు కట్టేదానికోసం, అలాగే బార్లో కూడా 10% వాళ్ళకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఇవాళ కూటమి ప్రభుత్వానికి. అలాగే ఇంకా మొన్న వడ్డేర సోదరులకి ఏదైతే మైన్స్లో వాళ్ళకి దగ్గర 30% వరకు బిల్డింగ్ మెటీరియల్కి సంబంధించి మెటల్లో కానీ ఏదన్నా రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వడానికి కూడా జీవోని విడుదల చేశాం, గైడ్లైన్స్ కూడా చేస్తాం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా ఉందనే దానికి ఇవే ఒక నిదర్శనం. అలాగే ఇవాళ ఒక స్టడీ చేయాలి, ఆ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి వెనుకబాటుదనం పోగొట్టడం కోసం ఒక స్టడీ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పోలవరం జిల్లాలో ఉన్నటువంటి పందిరిమావడి గ్రామానికి అక్కడ హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళి వస్తూ మరి ఇక్కడ పాత్రికేయ సోదరులతో గౌరవనీయులు శాసనసభ్యులు వాసు గారు, అలాగే మన బీజేపీ నాయకులు అందరూ కలిసి, జనసేన, అలాగే మన శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ పుడిపూడి సత్యబాబు గారు, అలాగే గురుమూర్తి గారు గౌడ కార్పొరేషన్ చైర్మన్ అందరం కలిసి వెళ్ళి అక్కడ విజిట్ చేసి చూడడం జరిగింది. అక్కడ జిల్లా కలెక్టర్ గారు, అలాగే కమిషనర్ ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్, అక్కడ ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్, హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ గారు, అక్కడ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ అంతా కూడా పరిశీలించాం. అలాగే డైరెక్టర్స్ అందరూ కూడా రావడం జరిగింది. అక్కడ చూసిన తర్వాత అది 1986లో ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రీసెర్చ్ సెంటర్కి సంబంధించి ఆయన అక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అలాగే వారు ఆకాంక్ష కూడా దాంట్లో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఆయన అక్కడ రాసిన దాంట్లో నా ఆకాంక్ష ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని చెప్పి వాడు రాసినటువంటి దాన్ని ఈరోజు మళ్ళీ ఉపయోగంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ దాదాపు 200 రకాలైనటువంటి తాటి చెట్లను తీసుకొచ్చి వాటిని అక్కడ రీసెర్చ్ ద్వారా అవి ఏర్పాటు చేయడం, అన్ని దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చారు. అలాగే అక్కడ నీరా ఏదైతే ఇవాళ చాలా ప్రపంచ స్థాయిలో చాలా డిమాండ్ ఉంది, దాంట్లో చాలా పోషక విలువలు ఉన్నాయి. ఆ నీరాని ఏ రకంగా తయారు చేయాలి, ఏ రకంగా నిల్వ చేయాలి,
దాన్ని ఎలా కోల్డ్ చైన్ ద్వారా దాన్ని ఎలా మనం ప్రిజర్వ్ చేసి దాని నుంచి బై ప్రోడక్ట్స్ ఎలా తీయాలనేది వాళ్ళు డీటెయిల్డ్గా అక్కడ వాళ్ళు రీసెర్చ్ చేయడం జరిగింది. దాని నుంచి రకరకాలుగా నీరా తీస్తూ ఉన్నారు, అలాగే తాటి బెల్లం తీస్తూ ఉన్నారు, అట్లాగే దాని నుంచి పౌడర్ కూడా తీస్తూ ఉన్నారు, తాటి బెల్లం పౌడర్, అలాగే పంచదార లాగా కూడా వాళ్ళు తయారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్పిరిట్ లాగా కూడా ఏదైతే మన స్వీట్స్లో వాటినే స్వీట్నర్స్ అవి కూడా అక్కడ తయారు చేస్తూ ఉన్నారు. దాన్ని పరిశీలించిన తర్వాత డెఫినెట్గా దీనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ కేరళలో కొబ్బరి నీర చాలా ప్రాచుర్యం ఉంది, అలాగే ఇది ఆరోగ్యకరమైనటువంటి డ్రింక్ కూడా అవుతుంది. అలాగే తాటి ముంజల నుంచి కూడా ఇంకా కొన్ని బై ప్రోడక్ట్స్ తీస్తారు. తేగల నుంచి కొన్ని పిండి పదార్థాలు తీసి మైదాకి ఆల్టర్నేట్గా ఆ పిండి పదార్థాలు వాడచ్చు. బేకరీలో కానీ స్వీట్స్లో కానీ అవి వాడచ్చు. అవన్నీ కూడా పరిశీలన చేశాం. డెఫినెట్గా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే దానికోసం డెఫినెట్గా ఒక కార్యాచరణ తయారు చేసుకుని ముందుకెళ్ళడం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు గీత కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నది ఈ కూటమి ప్రభుత్వం. ఆనాడు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కానీ, తర్వాత దానికి ఆదరణ స్కీమ్ నుంచి వాళ్ళకి బైక్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా ఆ రోజునిచ్చాం ఆదరణ స్కీమ్ ద్వారా. అలాగే 50 సంవత్సరాలకి, ఎందుకంటే చెట్లు ఎక్కలేకపోతున్నారు కాబట్టి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత కూడా మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని 2014-19లో. అలాగే చెట్టు మీద నుంచి ప్రమాదం వస్తే వాళ్ళకి ఆ రోజున 5 లక్షల రూపాయలు ఇచ్చాం చనిపోతే. అలాగే 3,65,000 దగ్గర వాళ్ళకి ఏదైనా ఫ్రాక్చర్స్ కానీ అలాంటివి ఏమైనా జరిగితే అంగవైకల్యం వస్తే వాటికి 3,65,000 వరకు ఇచ్చాం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాకముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉత్తుత్తి జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్లో ఒక్క పైసా కూడా చెల్లించలే. 5 సంవత్సరాలు కార్మికులు చనిపోతే కనీసం పట్టించుకోలే. ఇవాళ మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈరోజు మెమో కూడా ఇచ్చాం. ఎందుకంటే చంద్రన్న బీమాలో గతంలో ఇంక్లూడ్ చేశాం, తర్వాత వాళ్ళు చంద్రన్న బీమానే క్యాన్సిల్ చేశారు. ఇవాళ చంద్రన్న బీమా ఇంకా గైడ్లైన్స్ తయారు చేయలేదు కాబట్టి కార్మిక శాఖ నుంచి ఒక 5 లక్షలు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 5 లక్షలు ఇచ్చి, రేపు బీమా లాంటిది ఏదైనా వస్తే దాంట్లో రియంబర్స్ చేసుకునే విధంగా ఈరోజు మెమో కూడా ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు మాకున్నటువంటి డేటా ప్రకారం 54 మంది చెట్టు మేయించి చనిపోయినట్లుగా గత వైఎస్ఆర్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఉన్నాయి. దాంట్లో 33 టోటల్ స్క్రీన్ చేయడం జరిగింది, మిగతా ఇవి ఎంక్వైరీలో ఉన్నాయి. ఆ 33 కూడా అతి త్వరలోనే ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున వాళ్ళకి అందించడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధిగా వర్క్ చేస్తుందనే దానికి ఇవే ఒక నిదర్శనం. కానీ ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి మళ్ళీ బయలుదేరుతూ ఉన్నారు. నిన్న సమావేశం పెట్టి ద్రోహం చేసింది వైఎస్ఆర్ పార్టీ. బడుగు బలహీన వర్గాలకి రాష్ట్రంలో ద్రోహం చేసినది ఎవరైనా ఉన్నా అంటే అది జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీయే. ఆ రోజున స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి రిజర్వేషన్ని 34% నుంచి 24% కోత కోసి దాదాపు 16,800 మందికి స్థానిక సంస్థలో పోటీ లేకుండా చేయడానికి మరి ఆ రోజున బలహీన వర్గాలకి ద్రోహం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? అదేవిధంగా అనేక మందిని ఇందాక వాసు గారు చెప్పినట్లుగా కక్ష సాధింపు చర్యలు చేసి మమ్మల్ని అందరినీ కూడా జైల్లో పెట్టించారు. అమర్నాథ్ గౌడ్ని పెట్రోల్ పోసి తగలబెట్టించారు. తోట చంద్రయ్యని నడి రోడ్డు మీద కోడిని కోసినట్టు పేక్ కోసి చంపేశారు. ఇవాళ ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. మళ్ళీ వాళ్ళ కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినటువంటి ఘనత ఇవాళ ఈ కూటమి ప్రభుత్వాన్ని. అలాగే నందం సుబ్బయ్య ప్రొద్దుటూరులో అతి దారుణంగా
మరి ఆ రోజున హత్య చేశారు. ఇలా అనేక మందిని పొట్టన పెట్టుకున్నటువంటి వ్యక్తులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఆ రోజు ఏమయ్యారు వీళ్ళంతా? కనీసం ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వలా. మరి ఆ రోజు ఏమయ్యారు ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఈ బీసీ నాయకులు? అంటే ఇవాళ రాజకీయం చేయాలి, ఈ రాష్ట్రంలో అలజడులు సృష్టించాలి, అడుగడుగున ఇబ్బందులు కలిగించాలి, ఈరోజు అన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతూ ఇలాంటి కుట్రలు చేయడానికి బయలుదేరుతూ ఉన్నారు. చూస్తున్నాం, ఒక పక్కేమో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తారు. అమరావతి కావాలంటారు ఒకసారి, అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు ఒకసారి. ఇప్పుడు కొత్త పేరు పెట్టి ఇవాళ దొంగ డ్రామాలు ఆడాలని చూస్తూ ఉన్నారు. ఎక్కడ పోతా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలు ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నా. అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావడం మీకు ఇష్టం లేదా? ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి, అమరావతిలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఇవాళ మీరు కుట్రలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇవాళ దేశం గురించి, దేశంలో ఉన్నటువంటి మతాల గురించి మాట్లాడినటువంటి వ్యక్తుల్ని, వెనకేసుకొస్తున్నటువంటి వ్యక్తుల్ని ఏమనాలో ఒక్కసారి ఆలోచించాలని ప్రజల్ని కోరుతా ఉన్నా. అంటే దేశాన్ని తిట్టొచ్చు, ఈ దేశాన్ని అవమానపరచవచ్చు, కులాల్ని అవమానపరచవచ్చు, దేవుళ్ళని అవమానపరచవచ్చు. అట్లాంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తున్నారంటే మీ యొక్క విధానం ఏంటో ఒకసారి తెలియజేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ శ్రీరామచంద్రుడు హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆయన్ని ప్రార్థించుకుంటారు, పూజలు చేసుకుంటారు. అలాంటి శ్రీరామచంద్రుడి గురించి అవమానంగా మాట్లాడినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొస్తారా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఆనాడు మీరు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడే మరి అంతర్వేదిలో రథాన్ని తగలబెట్టేశారే. ఆనాడు మరి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో రాముడి తలకాయని తీసేశారే. విజయవాడ అమ్మవారి గుడిలో రథంలో ఉన్నటువంటి సింహాలను ఎత్తుకెళ్ళిపోయారే. ఇన్ని కుట్రలు మరి ఆ రోజు చేసి మళ్ళీ ఇప్పుడు దొంగ కుట్రలు చేస్తానికి బయలుదేరుతున్నటువంటి విధానాన్ని, అలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇలాంటి నాయకుల్ని ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదే కాదు, ఆ రోజున మీరు మద్యం విధానంలో ఈ రాష్ట్రాన్ని దోచుకుని 3,500 కోట్ల రూపాయల అతిపెద్ద దోపిడీ, అతిపెద్ద స్కామ్ అని చెప్పి సాక్షాత్తు సుప్రీంకోర్టు చెప్పినటువంటి విధానం. ఆ రోజున పనికిరాని బ్రాండ్లు పెట్టి దోచుకుని కొన్ని వేల మందిని పొట్టన పెట్టుకున్నారే. రాష్ట్ర ఆదాయాన్ని మీ జేబుల్లో వేసుకున్నారే. ఇవాళ చాలా పారదర్శకంగా పాలసీ చేసి ఈ రాష్ట్రంలో మొత్తం ఆ పాలసీ పక్క రాష్ట్రాలు కూడా చాలా బాగున్నాయని చెప్పి మన రాష్ట్రానికి వస్తూ ఉన్నారు. ఈరోజు టూరిజం పెరగాలి, టూరిజం కావాల్సినటువంటి ఏరియాలను ఫిక్స్ చేసి ఆ ఏరియాల్లోనే మరి గతంలో మీరు కూడా పెట్టారు కదా షాక్స్. ఆ షాక్స్ పాలసీలో విశాఖపట్నం, అదేవిధంగా సూర్యలంక టూరిజం అత్యంత వేగంగా పెరుగుతున్నటువంటి ప్రాంతాలు. అక్కడ ప్రజలకి సంబంధం లేకుండా అక్కడ ఉన్నటువంటి ఇంటీరియర్ ఏరియాస్లో స్టార్ హోటల్స్కి లింక్ చేస్తూ షాక్స్ పెట్టడానికి ఒక ఆలోచన చేస్తే ఇవాళ మీరు పత్తిత్తుల్లాగా రోడ్డెక్కి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. షాపులు మీరే పెట్టారు, బెల్ట్ షాపులు పెట్టారు, పనికిరాని బ్రాండ్లు పెట్టారు. ఈ రాష్ట్రంలో 3,500 కోట్లు దోచుకున్నారు. ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి. నిన్న కాక మొన్ననే ట్రాన్స్పోర్ట్లో కూడా దోచుకున్నారని చెప్పి సాక్షాత్తు మీ మంత్రి, మాజీ మంత్రి కొడుకునే లోపల పెట్టారే. మరి ఇదే జోగి రమేష్ కుట్ర చేయాలని ప్రయత్నం చేస్తే ఆ కుట్రలో కూడా అరెస్ట్ అయినటువంటి విధానం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా
ఇన్ని కుట్రలు చేసి డ్రామాలు ఆడుతూ ఉంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేది లేదు. ఖచ్చితంగా ప్రజల ముందుకు వెళ్తాం, ప్రజలకు మొత్తం వివరిస్తాం, మీకు అడ్రస్ లేకుండా చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తాం. ఇప్పుడు ఫ్యామిలీస్ వెళ్ళే ఏరియాల్లో ఉండవు, స్టార్ హోటల్స్ ఉన్నాయి, ఆ ఇంటీరియర్ ఏరియాస్లోకి ఎవరు వెళ్ళరు. అలాంటి ప్రాంతాల్లో ఎందుకంటే ఇవాళ గోవా బీచ్కి మన వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారండి? ఇవాళ వెస్ట్ కోస్ట్లో, అదే కాకుండా చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి బీచ్ షాక్స్. ఒక మన రాష్ట్రంలో మనం పెట్టడం కాదు, ఇది చాలా రాష్ట్రాల్లో ఉన్నాయి, కేరళలో ఉన్నాయి, పక్కనే ఉన్నటువంటి గోవాకి మన వాళ్ళే కొన్ని వేల మంది వెళ్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ పెట్టే పరిస్థితి లేదు. స్టార్ హోటల్కి లింక్ చేసి పెడతాం. అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇంటీరియర్ ఏరియాల్లో జనరల్ పబ్లిక్ వెళ్ళే ప్రాంతాలు కాకుండా అక్కడ మాత్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. బీసీ రక్షణ చట్టం మొత్తం కూడా గైడ్లైన్స్ తయారు చేశాం. పబ్లిక్ ఒపీనియన్ కూడా కొంత తీసుకోవాలనుకుంటున్నాం. త్వరలోనే దాని మీద పబ్లిక్ ఒపీనియన్ అంతా తీసుకున్న తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీకు గోవాకి ఎక్కడి నుంచి ఎక్కువ ఫ్లైట్లు ఏం కావాలని డిమాండ్ అడుగుతుంటే